నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది లోక్సభ ఎన్నికల వేళ అంటే అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట నిజం చెప్తున్నా ప్రస్తుతం ఇలానే ఉంది బీజేపీలో రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రచారాలతో హోరెత్తించి ప్రియాంక గాంధీ చరిష్మాతో వాద్రేని ప్రియాంక గాంధీ భర్తని అమేథీలో నిలబెట్టి గెలిపించాలి ఎందుకు అనంటే ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇలా మహిళా నాయకత్వం వహించిన కాంగ్రెస్ అభివృద్ధి చెందుతుందనే ఆశలో ఉంటే లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆశకు సంబంధించి భారీ షాక్ తగిలిందట ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కాంగ్రెస్ సీనియర్ నేత తాజిందర్ సింగ్ పదవులతో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారట అంత అత్యంత సన్నిహితుడిని కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేకుండా ఆపలేకపోయిన ప్రియాంక గాంధీ మిగిలిన లోక్సభ సెగ్మెంట్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది నిజంగా కూడా తజిందర్ సింగ్ ఇప్పుడు రాజీనామా చేయడం అనేది ఆ పార్టీకి చాలా పెద్ద ఎత్తున తగిలిన షాక్గా చెప్పుకోవచ్చు ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రాజీనామా లేఖ పంపారు అంతేకాదు ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరారు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో తజిందర్ సింగ్ బీజేపీలో చేరారు ఇక్కడ రాజీనామా చేసి వితిన్ గ్యాప్ లేకుండా అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి అలాగే ప్రధాన కార్యదర్శి సమక్షంలో తజిందర్ సింగ్ బీజేపీలో చేరారు ఇది ఎంత పెద్ద షాక్ గాంధీ కుటుంబానికి అంటే అంత సన్నిహితంగా ఉంటూ అంత ప్రాముఖ్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్ విధి విధానాలు ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుంది అనే నమ్మకం లేదు అందుకే నేను రాజీనామా చేస్తున్నా పదవులకే కాదు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా ఒక సభ్యుడిగా కూడా కాంగ్రెస్లో ఉండడానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్పి మరుక్షణమే బీజేపీలో జాయిన్ అవ్వడము అనేది మాత్రం కాంగ్రెస్కి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు అయితే పంజాబ్ అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరినట్లు చాలా కీలకంగా ప్రకటన చేశారు 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ కోసం పనిచేశానని ఈ సందర్భంగా తాను ఎవరిని విమర్శించాలి అనుకోవడం లేదని తజిందర్ సింగ్ చెప్పారు ఇది పరిణితికి చెందిన ఒక రాజకీయ నాయకుడు చెప్పేది ఇక మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉన్నాం బయటికి పోయినంత మాత్రాన ఈ పార్టీలో వ్యక్తుల్లో విమర్శించాలి అని నేను అనుకోవట్లే ఎందుకు అనంటే 35 సంవత్సరాలు ఆ పార్టీలోనే ఉన్నాను అలాగే ఆ పార్టీ విధి విధానాలను చూశాను ఇప్పుడు బయటకు వచ్చి విమర్శించడం సమంజసం కాదు నాకు నచ్చలేదు నా మనోభావాలకు ఆ పార్టీ పనితీరుకు ఏమాత్రం పొందలేదు అందుకే బయటకు వచ్చానని ఒక రాజకీయ పరిపక్వత కలిగిన వ్యక్తిగా 35 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఆ మాత్రం ఉండదా చాలా నీట్ అండ్ క్లియర్గా మాట్లాడారట ఇది మన తెలంగాణ లీడర్లు చూసి నేర్చుకోవాలా 35 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి తాను అనుకున్న విధంగా ఆ పార్టీ లేకపోయినా బయటికి వచ్చి ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేదు అని అంటే ఎంత గొప్పది అని మన వాళ్ళు అయితే ఇక మైకులు పట్టుకున్నారంటే భూత పురాణాలు వదులుతారు నేను దాదాపు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం నుంచి తప్పుకుంది నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడాలనుకోలేదు ప్రజా సమస్యల పరిష్కారం నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది అంటే ప్రజలకు చేరువవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవడం మర్చిపోయారు ఇక ప్రజలకి దూరం అయిపోయిన పార్టీ ఒక పార్టీయా ఆ పార్టీలో సభ్యత్వం ఉండి ఏం లాభం ఇంతకు మించి నేనేం వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదనే విషయాన్ని కూడా చెప్పారట అలాగే పంజాబ్ అభివృద్ధి కోసం నేను బీజేపీలో చేరానని తెలిపారు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తజిందర్ సింగ్ వంటి కీలక నేత కాంగ్రెస్కి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కొన్ని వారాలుగా కాంగ్రెస్ నుంచి అగ్ర నాయకులు పార్టీని వీడి కమలం గూటికి చేరడాన్ని గుర్తు చేస్తున్నారు తజిందర్ సింగ్ కు పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే ప్రధాని మోడీ నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఎక్కువనే అన్నారు మోడీ పాలనలో ప్రతి రంగంలోనే మార్పులు కనిపిస్తున్నాయని వివరించారు మరి మీరు అనుకుంటున్నారా 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన కంటే 10 ఏళ్ల బీజేపీ పాలనలోనే అభివృద్ధి జరిగింది అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అంతా కూడా బీజేపీ గూటికి చేరడం వెనక ఆంతర్యం ఏంటి అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అది అర్థం కావట్లేదు అని కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళకి స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము సో అలా అయినా సరే మీరు సపోర్ట్ చేయొచ్చు మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ అండ్ ఎక్విప్మెంట్ అవసరం చాలా ఉంది అది నా ఒక్కదాంతో అయ్యే పని కాదు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక ఆఫీస్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజాగళాన్ని వినిపించడానికి మనకు ఒక ప్రాపర్ వేదిక దొరుకుతుంది మీ అందరూ దానికి నాకు సహకారం అందిస్తారు గతంలో లాగే అని ఆశిస్తున్నాను జై భారత్